గ్రామ వ్యవస్థ గాంధీజీ కోరుకున్నటువంటి గ్రామ స్వరాజ్యం, గ్రామ వ్యవస్థ పటిష్టంగా ఉండాలి. ఇలా చాలా చోట్ల చదువుకున్న విద్యావంతులు సర్పంచులుగా ఎన్నికవుతా ఉన్నారు. ఒక మంచి పరిణామం ఇది. సొంత గ్రామం మీద మక్కువతో చాలామంది పెద్ద హోదాలో ఉన్న వ్యక్తులు కూడా వచ్చి సర్పంచులుగా పోటీ చేస్తూ ఉన్నారు. ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో ప్రజాస్వామ్య పద్ధతిలో పెద్ద వారు కూడా వచ్చి సర్పంచ్కు పోటీ చేస్తూ ఉన్నారు. పుట్టిన ఊరికి సేవ చేసుకున్నటువంటి తలంపుతో పోటీ చేస్తూ ఉన్నారు. మంచి పరిణామం. చాలా వరకు ఏకగ్రీవాలు అవుతూ ఉన్నాయి. గ్రామాలు అభివృద్ధి కావాలి. రాజీవ్ గాంధీ కన్న కలలు ఆనాడు 72-73 అమెండ్మెంట్ తీసుకొచ్చి ఢిల్లీ నుంచి నేరుగా నిధులు గ్రామాలకు పోయే విధంగా, తద్వారా గ్రామాలు పటిష్టంగా ఉండాలి. పునాదులు పటిష్టంగా ఉంటే దేశం పటిష్టంగా ఉంటుందనే ఒక నమ్మకంతో ఇలా గ్రామాలకి నేరుగా నిధించే కార్యక్రమం రాజీవ్ గాంధీ గారు తీసుకొచ్చినారు. ఆ దిశగా ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. గ్రామాలు పటిష్టంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం కూడా కోరుకుంటూ ఉంది. అన్ని రకాల గ్రామాలు సమూలంగా, తెలంగాణ అంటే ఒక హైదరాబాదే కాకుండా సమూలంగా అన్ని ప్రాంతాలు డీసెంట్రలైజేషన్ జరిగి అన్ని ప్రాంతాలు అభివృద్ధి దిశగా ముందుకు పోవాలని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నం చేసిన ధర్మిలా జరుగుతున్న ఎన్నికల్లో 90% పైగా కాంగ్రెస్ అభ్యర్థులు గెలుస్తూ ఉన్నారు.